గౌతమ్ అదానీ పైన అమెరికా కోర్టులో కేసులో ఏపీకి లింకులు. అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో గౌతమ్ అదానీ పైన కేసు నమోదైంది. సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక భారీ కాంట్రాక్ట్ను సొంతం చేసుకునేందుకు అదానీ సంస్థ భారత్లో కొంతమంది అధికారులకు $265 మిలియన్ లంచం ఇవ్వజూపినట్లుగా ఆయన పైన అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 2029 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపినట్లు అదానీ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదంలో అదానీతో పాటు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా కలిపి మొత్తం 7 పైన కేసులు నమోదయ్యాయి. అదానీతో కలిపి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారిలో అమెరికా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారన్న సమాచారంతోనే అమెరికా ప్రభుత్వం దీనిపైన విచారణ చేపట్టింది. ఈ సోలార్ ప్రాజెక్టులో పెట్టుబడి కోసం బ్యాంకులను, పెట్టుబడిదారులను గౌతమ్ అదానీ తప్పుదో పట్టించారనే అభియోగాలు కూడా ఈ కేసులో ఒక భాగంగా ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్ను సైతం తప్పుదో పట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. హిడెన్బర్గ్ ఉదంతం నాటి నుంచే గౌతమ్ అదానీ పైన వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం పైన నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మోదీ సర్కార్ను కాంగ్రెస్ నిలదీస్తూ వస్తోంది. ఇంతలోనే గౌతమ్ అదానీ పైన అమెరికా కోర్టులో కేసు నమోదు చేయడం ఆ పార్టీకి మరో అస్త్రం దొరికినట్లయింది. ప్రధాని మోదీ అదానీ కుమ్మక్కై ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. గౌతమ్ అదానీ వివాదంలో ఆయన లంచం ఇవ్వజూపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 రాష్ట్రాలు కూడా బీజేపీతర రాష్ట్రాలేనని అమిత్ మాల్వియా అన్నారు. అమెరికా కోర్టు చెబుతోన్న 2019-2024 సమయంలో ఒడిశాలో బిజు జనతా దళ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తమిళనాడులో డిఎంకే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నాయని మాల్వియా అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కంలకు లంచాలు ఇవ్వజూపితే అందులో బీజేపీకి ఎలా సంబంధం ఉంటుందని బీజేపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అమెరికా న్యాయశాఖ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను గౌతమ్ అదానీ సంస్థ తరపున మీడియా ప్రతినిధి ఖండించారు. వ్యాపారంలో అన్ని నియమాలు పాటిస్తున్న తమ సంస్థపైన చేస్తున్న ఈ నిరాధారమైన ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేసింది. తమ సంస్థ పారదర్శకంగా వ్యాపారం చేస్తోందని అన్నారు. ఈ ఆరోపణలతో అదానీ షేర్లు నేడు నష్టాల్లోకి వెళ్లాయి. షేర్ హోల్డర్స్ బెంబేలెత్తిపోయారు. దీంతో షేర్ హోల్డర్స్, భాగస్వాములు, ఉద్యోగులు కూడా భయాందోళనకు గురి కావద్దని అదానీ గ్రూప్స్ విజ్ఞప్తి చేసింది.